మై ఛానల్ భువన్ తెలుగు ట్రావెలర్. నేను భువన్ సార్. ఈరోజు మనం కోడూరు నుంచి వైకోట గుండాల కోనకు వెళ్తున్నాం. ఇక్కడ ఎలా వెళ్ళాలంటే కోడూరు బైపాస్ నుంచి ముందుకు రాగానే ఇలా పెట్రోల్ బంక్ వస్తుంది. పెట్రోల్ బంక్ ఎదురుగా రూట్ ఉంటుంది. ఈ రూట్ ద్వారా పోవాలి లోపలికి. రైట్ సైడ్ తీసుకోవాలి, వైకోటకు వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డున స్ట్రైట్ వెళ్తే గుండాల కోనకు వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చి గుండాలేరు. మనం వైకోటకి ఇటు రావాలన్నా ఈ గుండాలేరు అయితే దాటుకొని రావాల్సిందే. వాటర్ అయితే ప్రస్తుతం లేవు. వైకోట, ఈ వైకోట నుంచి ఇట్లా స్ట్రైట్ పోతే వైకోట ఊర్లోకి వెళ్తాం. మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇది గుండాల కోన పోయే రోడ్డు. ఇది వైకోట చెరువు. ఇది గంగమ్మ గుడి. వైకోట చెరువు ఇది. కడప, అన్నమయ్య జిల్లాల్లో ఉన్న అతిపెద్ద చెరువుల్లో ఇది కూడా ఒకటి. ఎదురుగా కనిపించే గుండాల కోన, అక్కడి నుంచే మనం చూస్తున్నాం. ఎండాకాలంలో కూడా నీళ్లు ఉండడం చాలా అద్భుతం. అక్కడ మామూలుగా అయితే ఈ టైంకి నీళ్ళన్నీ ఇంకిపోతాయి. రోడ్డు సౌకర్యం అయితే మట్టి రోడ్డు తాత్కాలికంగా ఏర్పాటు చేసినారు. బాగా రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయగలిగితే టూరిజం కూడా బాగా డెవలప్ కావచ్చు. రోడ్డు ఈసారి చాలా బాగుంది. ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఇది. ఇప్పుడు వెళ్ళే వెహికల్ని ఎంట్రీ చేసుకోవాల్సి వస్తుంది. ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఇది దాటుకొని వెళ్ళాలి. వైల్డ్ లైఫ్లోకి వెళ్తున్నాం మనము.
స్ట్రైట్ వెళ్తే తలకోనకు వెళ్ళొచ్చు, బట్ అటు వెళ్ళేదానికంటే లేదు, ఇది గుండాలకోనకు వెళ్ళాలి, అటు లెఫ్ట్ తీసుకొని పోవాలా. ఇది వినాయకుడు కురవ. ఇక్కడికి వస్తే సగం దూరం వచ్చినట్టు భావిస్తారు. ఇక్కడ అంతా ఫారెస్ట్. ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉంటాడు. వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఆగి దండం పెట్టుకొని కాసేపు సేద తీరిపోతారు. ఇటు నుంచి ఇటు లోపలికి వెళ్ళాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఎలా ఉండాలని షరతులు విధించారు. దీన్ని అతిక్రమించకుండా ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి ఫారెస్ట్ అనుమతులు తీసుకొని రావచ్చు. ఈరోజు మనతో పాటు ఒక మేడం వచ్చారు. ఆ మేడం పేరు స్వీట్ ఏదో ఏమే భవిష్య, నా మేనగోళ్ళు ఏమో మనతో పాటు ఈ ట్రిప్లో జాయిన్ అయింది. హాయ్ చెప్పు భవిష్య. స్వీటీ ఏం పేరు? ఇదే మా వాహనం. శేషాచల అడవులు ఇవి. ఈ ఏట్లోంచి పోవాలి.
శేషాచల కొండల్లో అద్భుతమైన పర్వతాలు చూడండి ఎలా ఉన్నాయో. శేషాచల కొండల అందాలను ఈ కొండల ద్వారా చూస్తే ఇది అర్థమైపోతుంది మనకు. ఇది మనకు దగ్గరలో ఉండడం మన అదృష్టం. ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే తప్పనిసరిగా ఒకసారైనా విజిట్ చేయండి. చాలా ఆహ్లాదకరంగా ఉండే ప్లేస్ ఇది. ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, సరదాగా ఉంటుంది. మంచి టూరిజం స్పాట్ కూడా. కొండాలకోన స్టాప్ అది. బజార్ చంగల్లాడి గారు గుండాలకోన నీలకంఠేశ్వర స్వామి గారు 100 రూపాయల విరాళంగా సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులను నీలకంఠేశ్వర స్వామి నెలవల్ల ఫారెస్ట్ ఆఫీసర్లు మీ జీపు రోడ్డుకి అడ్డంగా పెట్టినారు. భక్తులు రావడానికి పోవడానికి ఇబ్బంది పడుతున్నారంట. భక్తులకు విజ్ఞప్తి, జీపు దారికి అడ్డంగా పెట్టినారు. ఏపీ 39 HU8869 నంబర్ జీపు దారికి అడ్డంగా పెడుతున్నారు. భక్తులకు ఇబ్బంది ఉంది. దయచేసి పక్కన చేయవలసిందిగా కోరుతున్నాము. దయచేసి జీపు పక్కన చేసి కోరుతున్నాం. ట్రాక్టర్ వెళ్ళాల్సింది. ఈ జీపు అడ్డంగా ఉంది. 8869 జీపు స్వామి గాను ఎస్వపురపల్లి గ్రామ వాస్తవులు గుణాలకోన నీలకంఠేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి గాను 1011 రూపాయల విరాళంగా సమర్పించినారు. సుబ్రహ్మణ్య గారు గుణాలకోన నీలకంఠేశ్వర స్వామి గాను 60 రూపాయల విరాళంగా సమర్పించినారు. వారికి వారి కుటుంబ సభ్యులను నీలకంఠేశ్వర స్వామి ఇది గుండాల దగ్గరికి వెళ్ళే దారి. కొండ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. దగ్గర దగ్గర 1 కిలోమీటర్ వస్తుంది. స్నానానికి వెళ్ళేవాళ్ళు గుండాలలో మునిగి వస్తారు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రూటు. ఎందుకంటే కొండ పక్కనే లోయ ఇది. కొండ పక్కన కొండ కింద నుంచి పోవాలా ఇలా వంకొని. మా స్వీటీ ఏదో మాట్లాడుతానంట. ఏం స్వీటీ ఎలా ఉంది? స్వీటీ
ఇది బూడిదగుండం. ఇది అక్కడికి వెళ్ళాలి, అది గిన్నెగుండం. బూడిదగుండం ఇది. ఇది గిన్నెగుండం. ఫైనల్గా గుండాలకొండ దర్శనం, శివ దర్శనం అయిపోయింది. రిటర్న్ బ్యాక్ టు కోడూరు. దర్శనం అయితే బాగా అయింది, మీరు చూసే ఉంటారు వీడియో అంతా. ఇక్కడ రెగ్యులర్గా రోడ్డు సౌకర్యం కానీ కల్పించగలిగితే సూపర్గా ఉంటుంది. మంచి టూరిజం స్పాట్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. రిటర్న్ బ్యాక్ టు కోడూరు. కోడూరుకి వెళ్తున్నాం. దర్శనం అయితే చాలా బాగా అయింది. భక్తుల సంఖ్య కూడా చాలా బాగా వచ్చారు. ఈ సంవత్సరం మామూలుగా వచ్చేదానికంటే ఎక్కువ రెట్టింపు సంఖ్యలో వచ్చారు. బట్ రోడ్డు కొద్దిగా ఇబ్బంది పెడుతుంది, కానీ రోడ్డు కానీ ప్రభుత్వం, ఇక్కడ ధార్మిక సంస్థలు కొంత సాయం చేసి ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయగలిగితే మంచి టూరిస్ట్ స్పాట్ అయితే అవుతుంది. మంచి షూటింగ్ లొకేషన్స్ కూడా ఇది మంచి స్పాట్. ఇది ఇక్కడ పరమేశ్వరుడిని నీలకంఠేశ్వరుడు అనే పేరుతో పిలుస్తారు. దీని స్థల పురాణం కూడా ఉంది. ఇక్కడ అగస్త్య మహాముని ప్రతిష్ఠించాడని ఇక్కడ చెప్తారు. ఇక్కడ ఏదన్నా మొక్కుకుంటే ఖచ్చితంగా కోన లోపలికి వెళ్ళేది. ఇది కోడూరు వైకోట నుంచి వచ్చే రూట్ ఇది. ఇక్కడి నుంచి ఇటు వెళ్ళే చోట మనకు ఇది గుండాలేరు. ఈ ఏరుతో పాటు ఎదురుగా కనిపించే కొండల్లోంచి సలివేంద్ర కోన అనే వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద జలపాతాల్లో అదే ఒకటి. లోపల చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వెళ్దాం అనుకుంటే ఇక్కడ లైట్ ఫెయిల్ అయ్యే టైం ఆల్రెడీ 3:34 అయింది. లోపలికి వెళ్ళి వచ్చేప్పటికి దాదాపు హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడుతుంది. అందుకు పోవట్లేదు. మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉందో. ఇది గుండాలేరు. ఇట్లా లోపలికి పోతే ఈ కొండల మధ్యలో గుండాల కోన, ఈ కొండల మధ్యలో సలివేంద్ర. వెనకాల ఉండే కొండలు చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది ఎంత అందంగా ఉందని. ఇకపోతే స్థల పురాణం ప్రకారం వైకోట గ్రామానికి చెందిన ఒక శివభక్తుని కలలో ఇక్కడ నీలకంఠేశ్వరుడుగా పిలువబడే పరమేశ్వరుడు కల్లో కనిపించి, నేను ఇక్కడ వెళ్తున్నాను, నన్ను పూజిస్తే నువ్వు అనుకున్నది జరుగుతుంది అని చెప్పి కళ్ళలో ప్రత్యక్షమై చెప్పడంతో ఆ శివభక్తుడు వచ్చి ఇక్కడ వెతగ్గా ఇక్కడ లింగ రూపంలో ఇక్కడ కనిపించాడు. ఇంకొక స్థల పురాణంలో ఏముందంటే అగస్త్య మహాముని ఇక్కడ దేశమంతా శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వెళ్తూ ఉండగా ఇక్కడ కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించాలని, ఆ శివలింగమే నేడు పూజలు అందుకుంటున్న నీలకంఠేశ్వర స్వామిగా పేరొందిందని ఇక్కడ పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే అన్నమాచార్యులు ఇదే అడవిలోంచి కాలినడకన వెళ్ళారని, ఇక్కడ వెలిసిన నీలకంఠేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారని, అన్నమాచార్యులు కొడుకులు కూడా పెద్ద తిరుమలయ్య, చిన్న తిరుమలయ్య వీళ్ళు కూడా ఇక్కడ
నీలకంఠేశ్వరుని దర్శనం చేసుకొని ఈ అడవి మార్గానే తిరుమల వెళ్ళేవారని చెప్తారు పెద్దలు. ఈ అడవి మార్గం ద్వారా తలకోనకు తిరుమలకు అడవి మార్గంలో మార్గం కూడా కలదు. చాలా అందమైన ప్రదేశం చూడండి. కోట నుంచి కోడూరు నుంచి వచ్చే దారి ఇదే గుండాలకోనకి వెళ్ళేది. ఇది తలకోనకు పోయేది. ఇది గుండాల నీలకంఠేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళే దారి ఇది. ఇక్కడి నుంచి ఇటు వెళ్తే తలకోనకు వెళ్ళేది. కొంత దూరమే రోడ్డు మార్గం, తర్వాత నడిచి వెళ్ళాలి. శివరాత్రి సమయం కాబట్టి ఈ రోడ్డును ఓపెన్ చేశారు గుండాలకోనకు వెళ్ళడానికి. ఇటైతే మనం వైకోట కోడూరుకు వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ భువన్.